హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్. ఈరోజు మనము అరిసెలు చేసుకుందాము. కిలో బియ్యము ముందు రోజు రాత్రి నానబెట్టి పెట్టుకోవాలి. కడిగి 2-3 సార్లు బియ్యం కడిగి నీళ్లు వడబోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఈ పిండి మిక్సీ పట్టిన తర్వాత జల్లుంచి పక్కకు పెట్టుకోవాలి. మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందాము. బెల్లము పాకం పట్టుకోవాలి. కేజీ బియ్యానికి కేజీ బెల్లము, 1 గ్లాసు నీళ్ళు, ఇప్పుడు బెల్లం కరిగింది. ఇప్పుడు వడబోసుకుందాం. ఇప్పుడు పాకం పడేంతసేపు గరిటతో తిప్పుతూనే ఉండాలి. పాకం పడేంత వరకు గరిటతో తిప్పుతూ ఉండాలి. ఒకసారి పాకం పడిందా లేదా మనం ఒకసారి గిన్నెలో నీళ్ళు పోసి చూద్దాం. ప్లేట్లో పాకం పడలేదు. పాకం పడిందండి. ఇట్లా గట్టిగా రావాలి. ఇది ఉంటగా రావాలి. నీళ్ళలో వేస్తే పాకం కరక్కుంటా ఉంటే అప్పుడు పాకం బాగా పడినట్టు. నూగులు 2 స్పూన్లు, గసగసాలు 1 స్పూను, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె పక్కకు తీసి పిండి పోసుకుంటూ కలుపుకోవాలి. ఉంటలు కట్టుకుంటా కలపాలి. ఈ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పాకంలో పిండి బాగా కలిసే వరకు గరిటతో బాగా తిప్పాలి. ఇప్పుడు పిండి ఆరిపోకుండా కొంచెం నూనె వేసుకుందాం. 2 స్పూన్లు నూనె. ఇట్లా వంట చేసి చూసుకుంటే మనం అటు చేయడానికి వస్తుందా లేదా తెలుస్తుంది. స్టవ్ వెలిగించి నూనె వేసుకున్న ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకోవాలి. అరిసె ఇట్లా రౌండ్గా అరిసెలు వేసుకోవాలి. చేతికి నూనె అద్దుకొని అరిసె చేసుకోవాలి. మీడియం సిమ్లో పెట్టి అరిసెలు కాల్చుకోవాలి. మెల్లగా తిరగదిప్పుకోవాలి.
ఇది గోల్డెన్ కలర్లో రావాలి. ఇప్పుడు అరిసె తీసుకొని ఒత్తుకోవాలి. మిగిలిన పిండిని కూడా అరిసెలు ఇదే విధంగా వేసుకుందాం. ఈ అరిసెలు ఎంతో టేస్ట్ చాలా బాగుంటాయండి. అరిసెలు ఈజీగానే మనం ఇంట్లో చేసుకోవచ్చు. మనం పాకం పట్టేటప్పుడు జాగ్రత్తగా పాకం పట్టుకుంటే మనం ఇంట్లో ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము. అరిసెలు రెడీ అయిపోయినాయి. ఈ అరిసెలు చాలా బాగుంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ చూస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి. నా ఛానల్ను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు బాయ్.